హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ అనేది చూస్తూ ఉన్నాం కదా. 15th మే వరకు చూసాం. దీంట్లో 16th మే నుంచి 20th మే వరకు చూద్దాం. వెల్కమ్ టు అకాడమీ. ఫ్రెండ్స్, నేను అకాడమీ యాప్లో ఎడ్యుకేటర్గా కూడా ఉన్నాను. సో మీరు నా వీడియోస్ని అకాడమీ యాప్లో కూడా చూడొచ్చు. అందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో నా వీడియోస్ని మీరు వాచ్ చేయవచ్చు. India released grant of 18.07 crore to which country recently for river training and construction of the embankments along the Lal Bakia, Bhagamati, Kamla rivers. సో రీసెంట్గా ఇండియా అనేది 18.7 కోట్లు ఒక కంట్రీకి రివర్ ట్రైనింగ్ కింద ఇచ్చిందనమాట. సో అవి ఏవే రివర్స్? లాల్ బకియా, భగమతి అండ్ కమ్లా. సో ఇది ఏ కంట్రీలో ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏ కంట్రీలో ఉన్నాయి అంటే నేపాల్. సో మనకి ఎక్కువగా మన గవర్నమెంట్ అనేది నేపాల్ కంట్రీకి చాలా మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉంటుంది. చాలా దగ్గర కంట్రీగా ఉంటుంది. అదేవిధంగా సహాయ నిధి కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. Which public sector bank posted its highest ever quarterly net loss 134 billion rupees in the last quarter 2017-18 owing to the fraudulent loans worth of 143 billion. So ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంకు హైయెస్ట్ లాస్ అనేది వచ్చింది? దీని మెయిన్ థీమ్ వచ్చేసి హైయెస్ట్ లాస్ అనేది వచ్చింది. ఏదయ్యా అంటే ఆబ్వియస్లీ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వల్లే కదా. సో దాంట్లో నీరవ్ మోడీ వల్ల చాలా లాస్ అయింది కదా. సో దాని వల్ల ఇక్కడ లాస్ అనేది 134 బిలియన్ అనేది వచ్చిందనమాట. వాట్ వాజ్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ ఫర్ ఫిజికల్ ఇయర్ 2017-18 ఎండింగ్ మార్చ్ 2018? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలా ఇండియన్ ట్రేడ్ డెఫిసిట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఏ నెంబర్ అంటే 156.8 బిలియన్. సో ట్రేడ్ డెఫిసిట్ ఎంత? 156.8 బిలియన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డైవర్స్టెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఉషా అనంత సుబ్రహ్మణ్యన్ ఆఫ్ ఆల్ పవర్స్ రీసెంట్లీ? సో డైవర్స్టెడ్ అంటే ఉపసంహరించుకొనుట, అంటే ఆ పదవి నుంచి తొలగిపోయారు. సో ఎవరు ఎండిఓ, సిఇఓ అండ్ అనంత సుబ్రహ్మణ్యం ఏ బ్యాంకు సంబంధించిన వ్యక్తి అనేది అడుగుతున్నాడు. అలహాబాద్ బ్యాంక్, పిఎన్బి, యూకో బ్యాంక్, దీనా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ బ్యాంక్. సో అలహాబాద్ బ్యాంక్. సో ఆ లేడీ అనే తప్పుకుందనమాట. ఉషా అనంత సుబ్రహ్మణ్యం రీసెంట్ గా ఏ బ్యాంక్ నుంచి చార్జెస్ వదిలేసుకున్నారు? Which of the following IIMS has launched the Bharat Inclusion Initiative to build the knowledge and foster innovation and entrepreneurial activity across the areas such as financial inclusion, livelihood and education and health? So IIM has launched the Bharat Inclusion Initiative. సో ఇది ఎవరు లాంచ్ చేశారు ఐఐఎంఎస్ లో అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఎవరంటే ఐఐఎం అహ్మదాబాద్. ఐఐఎం అహ్మదాబాద్. సో ఇంక్లూజివ్ ఇనిషియేటివ్ స్టార్టింగ్ విత్ ఏ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఇనిషియేటివ్ స్టార్టింగ్ విత్ ఆల్ఫాబెట్ లెటర్ ఏ. సో ఐఐఎం అహ్మదాబాద్. అటల్ పెన్షన్ యోజన has added over 1 crore subscribers since its launch in May. సో అటల్ పెన్షన్ యోజన లాంచ్ చేసిన దగ్గర నుంచి, మేలో లాంచ్ చేసిన దగ్గర నుంచి 1 crore సబ్స్క్రైబర్స్ అయ్యారంట. అయితే ఏ ఇయర్ లో లాంచ్ చేశారో అని అడుగుతున్నాడు. మేలో. సో ఏ ఇయర్ లో లాంచ్ చేశారయ్యా అంటే 2015లో లాంచ్ చేశారు. సో అటల్ పెన్షన్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారు? 2015. ఇప్పుడు వరకు అయిన సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 1 crore. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ హోల్సేల్ ప్రైజెస్ touched their 4th month high of in April 2018. So friends, inflation basis wholesale price. So wholesale prices అంటే మొత్తం మీద ప్రైజెస్ అన్నమాట. సో ఇప్పుడు మనకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రైస్. సో ఈ విధంగా
ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ మనకి ఇండియాలో కావాల్సిన అమౌంట్ ప్రతి వినియోగదారునికి ఉండవలసిన అమౌంట్ కన్నా తగ్గితేనేమో ఇన్ఫ్లేషన్ పెరిగిందని, లేకపోతే పెరిగితేనేమో ఇన్ఫ్లేషన్ తగ్గిందని. సో ఇన్ఫ్లేషన్ బేసిస్ ఆన్ అమౌంట్ అనమాట. సో అదేవిధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎంత టచ్ అయింది 2018 ఏప్రిల్లో అనేది వాడు అడుగుతున్నాడు. ఎప్పుడయ్యా అంటే ఎంత అయ్యా అంటే 3.18%, 3.18% కి టచ్ అయింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, సో వెరైటీ బిట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో ఇంటర్నేషనల్ డే ఆన్ ఫ్యామిలీస్, కుటుంబాలు, రైట్. సో డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 15th మే, 15 మేన అబ్జర్వ్ చేస్తారు. The World Health Organization has said that air pollution still kills about dash people each year, almost all of them in poor countries in Asia and Africa. So ఆసియా మరియు ఆఫ్రికా ఖండాల్లో పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల దాదాపుగా ఎంతమంది పీపుల్ చనిపోతున్నారు అనే క్వశ్చన్ అడుగుతారు. సో ఎంతమంది అంటే 7 మిలియన్ పీపుల్, 7 మిలియన్ పీపుల్ ప్రతి ఇయర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ఏ ప్లాన్ కాల్డ్ రీప్లేస్. సో దాని పేరు ఏంటంటే రీప్లేస్ అన్నమాట, అంటే పునరుత్పత్తి చేయడం లేదా చేంజ్ చేయడం. టు ఎలిమినేట్ ద ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్ ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఫ్రమ్ గ్లోబల్ ఫుడ్ సప్లై. సో గ్లోబల్ ఫుడ్ సప్లైలోంచి ఈ ఫ్యాట్స్ ని, ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ని రిమూవ్ చేయడానికి దానికి యూజ్ చేసే నేమ్ ఏంటంటే రీప్లేస్ అనమాట. సో అది ఎప్పుడు స్టార్ట్ చేయబడుతుంది, సో ఏ ఇయర్ కి ఇచ్చారనమాట, ఏ ఇయర్ కంటే 2023, 2023 కల్లా. ఓకే, నెక్స్ట్ వన్ 17th May. The Union Cabinet has approved signing and ratification of pact between India and Brunei Darussalam with regard to taxes, the capital of Brunei. సో ఇంపార్టెంట్ ఏంటంటే క్యాపిటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి మనకి క్యాపిటల్స్ అనేది, కరెన్సీస్ అనేది అడుగుతూ ఉంటాడు. ఏంటంటే ట్రేడ్స్ కానీ, లేకపోతే ఎవరైనా మన మినిస్టర్స్ కానీ, వాళ్ళ మినిస్టర్స్ కానీ ఇక్కడికి విజిట్ చేసినప్పుడు మనం వాటి యొక్క కంట్రీస్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ ఏమడుతున్నాడు, క్యాపిటల్ ఆఫ్ బ్రునై దరుసలేం ఈజ్. ఓకేనా, సో ఏంటయ్యా అంటే నెపిదా అంటే కాదు, రైట్. సో ఇలా తెలిసిన వాటిని కూడా ఎలిమినేట్ చేసుకొని పెట్టే అవకాశం ఉందన్నమాట. సో దీనికి ఏంటంటే ఆన్సర్ బందార్ సేరి భగవాన్, బందార్ సేరి భగవాన్. డాష్ హాస్ బీన్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇండియాస్ క్లీనెస్ట్ సిటీస్. మన ఇండియాలోని క్లీనెస్ట్ సిటీ సర్వే ఎవరు చేశారు, స్వచ్ఛ సురక్ష 2018, 2018 సురక్ష స్వచ్ఛ దాంట్లో ఇండియా క్లీనెస్ట్ సిటీ ఏది అంటున్నాడు. సో చండీగఢ్, భోపాల్, ఇండోర్, బెంగళూరు, మైసూర్. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇండోర్, ఇండోర్ ఇస్ ద క్లీనెస్ట్ సిటీ. సో ఇండియాలో క్లీనెస్ట్ సిటీ IND, ఇండోర్, అలా గుర్తుపెట్టుకోండి. సో క్లీనెస్ట్ సిటీ అది ఇండియాలోనే ఇండోర్ ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ద క్యాబినెట్ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇనిషియల్ కార్పస్ ఆఫ్ వాట్ అమౌంట్ ఫర్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ విత్ నాబార్డ్ అండర్ ద ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. సో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. అమౌంట్ ఎంత అప్రూవ్ ఇచ్చింది అంటే 5,000 crores, 5,000 కోట్లు. ఎంత, 5,000 కోట్లు. ఏంటిది, మైక్రో ఇరిగేషన్ ఫండ్. సో గుర్తుపెట్టుకోవాల్సింది మైక్రో ఇరిగేషన్ ఫండ్. సో మైక్రోలో వచ్చేసి MICRO, మైక్రోలో 5 ఉన్నాయి కాబట్టి ఆ 5,000కి 5 లాగా గుర్తుపెట్టుకోండి. సో ఈజీగా ఉంటుంది కొంచెం. సో RBI, nothing but Reserve Bank of India, has placed lending and deposit curbs on Allahabad Bank. The bank headquarter in. సో అలహాబాద్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఎక్కడ, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది బిట్, కోల్కత్తా, కోల్కత్తా. ఓకేనా, డాష్ హాస్ సెటప్ ఇండియా ట్రేడ్ కనెక్ట్, ఏ బ్లాక్ చైన్ బేస్డ్ ట్రేడ్ నెట్వర్క్ ఇన్ ఇండియా.
in partnership with 7 banks. సో 7 banks తో ట్రేడ్ కనెక్ట్ అయ్యింది ఒక బ్లాక్ చైన్ లాగా. అది ఏ కంపెనీ అంటున్నాడు. సో ఏ కంపెనీ అంటే ఆబ్వియస్లీ ఇన్ఫోసిస్. ఓకేనా. సో ఇన్ఫోసిస్ 7 కంపెనీస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ఫోసిస్ 7 కంపెనీస్ తో ట్రేడ్ కనెక్ట్ అయి ఉంది. The Reserve Bank of India has imposed a penalty of 50,000 rupees on Universal Cooperative Urban Bank Limited with respect to the violation on the loans and advances. The bank is based in. So Universal Cooperative Urban Bank ఒక బ్యాంక్ మీద 50,000 రూపీస్ పెనాల్టీ వేసింది అనమాట RBI. అయితే దేనివల్ల? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వైలేషన్స్ వల్ల. సో ద బ్యాంక్ ఈజ్ బేస్డ్ ఇన్. ఆ బ్యాంకు ఏ స్టేట్ సంబంధించిన బ్యాంక్ అయ్యా అంటే, ఏ స్టేట్ సంబంధించిందంటే తెలంగాణ బ్యాంక్, తెలంగాణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. The Department of Telecommunications has approved the merger of Bharati Airtel and సో టెలికమ్యూనికేషన్స్ అప్రూవ్ ఇచ్చింది. సో భారతీ ఎయిర్టెల్ మరియు ఏ టెలికమ్యూనికేషన్స్ తో టైఅప్ అవుతుంది అంటున్నాడు. సో ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్, టెలినార్, ఎంటీఎస్. సో ఏదై ఉంటుంది? టెలినార్ ఇండియా. టెలినార్ ఇండియాతో టైఅప్ అవుతుంది అనమాట. ఓకేనా. Free banking services are likely to remain out of the ambit of the goods and services tax GST. Which of the following is a free service offered by the banks? So banks ఇచ్చే సర్వీసెస్ లో ఏది GST కిందకి రాదు అనేది అడుగుతుంది అనమాట. సో ఏది రాదంటే చెక్ బుక్ ఇష్యూయన్స్, అదేవిధంగా ఏటీఎం విత్డ్రాల్. ఈ రెండు మీద రాదనమాట. ఆప్షన్ నెంబర్ 5 ఓన్లీ 1 and 2. సో చెక్ బుక్ ఇష్యూయన్స్ అంటే చెక్ బుక్ ఇష్యూ చేస్తున్నప్పుడు, అదేవిధంగా ఏటీఎం విత్డ్రాల్. సో మనం ఏదైతే ఏటీఎం విత్డ్రాల్ చేస్తున్నామో వాటి మీద GST అనేది ఉండదు. ద గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బడ్జెట్ ఫర్ ద నెట్వర్కింగ్ ఫర్ స్పెక్ట్రమ్ NFS. సో నెట్వర్కింగ్ ఫర్ స్పెక్ట్రమ్ ప్రాజెక్ట్ బై వాట్ అమౌంట్ ఫర్ లేయింగ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్. సో గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బడ్జెట్ అనమాట. సో బడ్జెట్ అడుగుతున్నాడు దేనికోసం? కమ్యూనికేటివ్ నెట్వర్క్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్. ఏంటది? నెట్వర్క్ ఫర్ స్పెక్ట్రమ్ కి, రైట్. సో ఎంత బడ్జెట్ అనేది ఇష్యూ చేసింది? సో ఎంత బడ్జెట్? ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్ చేయడం. సో ఎంతకి ఇంక్రీజ్ చేసిందంటే 11,330 crores. 11,330 crores. నెక్స్ట్, will serve a second 2 years term as the independent chairman of International Cricket Council after he was elected unopposed recently. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే క్రికెట్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఎవరయ్యా అంటే శశాంక్ మనోహర్. శశాంక్ మనోహర్. 18th current affairs. The Union Cabinet approved MOU between India and Switzerland on the cooperation in the field of health and medicine recently. The capital of Switzerland. So Switzerland యొక్క క్యాపిటల్ ఏంటి? సో చాలా మందికి తెలుసు ఈ బిట్. సో ఏంటయ్యా స్విట్జర్లాండ్ క్యాపిటల్ అంటే మెల్బోర్న్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, మెల్బోర్న్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన బిట్ కరెక్టే, నేను స్పెల్లింగ్ చదవడం మిస్టేక్ అయింది. ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద MOU బిట్వీన్ స్వాజిలాండ్, నాట్ స్విట్జర్లాండ్, స్వాజిలాండ్ ఆన్ కోఆపరేషన్ ఇన్ field of health and medicine recently. The capital of Swaziland, Mbane. So Mbane is the right answer. Swaziland, not Switzerland. Mbane, MBA Bain and Bitcoin. Okay na? So the Union Minister Smriti Irani reviewed the process of Samarth scheme at the meeting of the stakeholders on the scheme recently. The scheme is associated with
ఆ స్కీమ్ అనేది ఎవరికి సంబంధించినది అన్నాడు. టెక్స్టైల్స్ సెక్టార్. సో టెక్స్టైల్ మినిస్టర్ ఎవరయ్యా అంటే స్మృతి ఇరానీ. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ లాంచ్డ్ అజెండా 25x25 recently to create the synergic startup environment for budding women entrepreneurship in India. సో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి లాంచ్ చేసిన స్టార్టప్ ఏంటి అంటే అజెండా 25x25. సో ఏ బ్యాంక్ అయ్యా లాంచ్ చేసిందంటే ఎస్ బ్యాంక్. ఏ బ్యాంకు? ఎస్ బ్యాంక్. The Union Cabinet has unveiled a comprehensive biofuels policy which allows the farmers to divert excess crop produce for biofuels production. The policy sets aside what amount of help establish second generation ethanol refiners. సో ఇదంతా ఏంటంటే ఇథనాల్ రిఫైనర్ సంబంధించి సెకండ్ జనరేషన్ లో ఎంత అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ వచ్చేసి 5,000 crores 5,000 కోట్లు. Who among the following won the 2018 Spanish Grand Prix F1 championship recently? So Spanish ఎవరు? లూయిస్ హామిల్టన్. స్పానిష్ లూయిస్ హామిల్టన్. సో 2018 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ F1 ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారు? లూయిస్ హామిల్టన్. ఇండియా టీమ్ won under 416 football tournament held in Serbia recently. India defeated which of the following teams? So India ఏ టీమ్ ని డిఫీట్ చేసి వన్ అయింది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే అండర్ 16 ఫుట్బాల్ టీంలో ఎవరు గెలిచారని ఇండియా ఒకటి, అదేవిధంగా ఎక్కడ జరిగింది? సెర్బియా. సో డిఫీటెడ్ టీమ్ ఏదయ్యా అంటే తజికిస్తాన్. The India Meteorological Department recently issued an advisory to Tamil Nadu, Kerala, Karnataka, Goa, Maharashtra and the Lakshadweep archipelago over cyclonic storm. సో ఇక్కడ అడ్వైజరీ అంటే సలహా అన్నమాట. రైట్. టు తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్. సైక్లోన్ స్ట్రామ్ గురించి. ఏ సైక్లోన్ స్ట్రామ్ గురించి అంటే సాగర్. The European Commission took which of the following European Union countries to court over the air pollution? సో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న యూరోపియన్ కంట్రీ ఏది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఏంటయ్యా అంటే రొమానియా, హంగేరీ, ఇటలీ, యూకే. సో ఈ 4 ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఆల్ ఆఫ్ దీస్. Which country is considering giving the India access to deep sea port in Sabang, including to its naval vessels? PM Narendra Modi to visit this country shortly. Right? So ఏ కంట్రీ విజిట్ చేయబోతున్నాడు? సో డీప్ సీ పోర్ట్ ఇన్ సబాంగ్. సో ఏ కంట్రీలో ఉందా అంటే అది ఇండోనేషియా. ఓకేనా? సాబాంగ్, ఇండోనేషియా. Volcano Mount Kilo erupted recently. It is situated in following the countries. So Mount Kilo volcano ఎక్కడ ఉంది? volcano ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? US, యునైటెడ్ స్టేట్స్. కిలోవి ఎక్కడ ఉంది? యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ 19th current affairs. PM Modi laid a foundation stone of Zozilla, Zozilla, Zozilla tunnel in which of the following states? సో జొజిల్లా టనెల్ అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడుగుతున్నాడు. సో జొజిల్లా జమ్మూ కాశ్మీర్. సో జోజా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జోజా ఇలా ఈజీగా ఏంటంటే మీరు చూడంగానే ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్. ఈసీజీ Sudarshan passed away at 86. He was eminent Indian American. సో ఇతను దేని సంబంధించిన ప్రాముఖ్యానికి సంబంధించిన వాడు అనేది క్వశ్చన్ అనమాట. దేనికి సంబంధించిన అంటే
ఫిజిస్ట్ అన్నమాట. సుదర్శన్ దేనికి సంబంధించిన వాడు? ఫిజిస్ట్. నెక్స్ట్ వన్, the Union Environment Minister has launched the Green Skill Development Program GSDP that aims to train over 5.5 lakh workers in environment and forest sectors by, సో టార్గెట్ వచ్చేసి 5.5 లక్షల వర్కర్స్ ని ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సెక్టార్స్ లో వర్క్ చేయాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ ద్వారా ఎయిమ్ పెట్టుకున్నారు. అది ఏ ఇయర్ కి పెట్టుకున్నారు అంటున్నారు. సో ఏ ఇయర్ కంటే 2021. The Ministry of State External Affairs General V.K. Singh visited which of the following countries recently? It was the first high-level visit from India in 20 years. So 20 years లో high-level visit అన్నమాట. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు? V.K. Singh. అతను దేనికి సంబంధించిన వాడు అనేది అడుగుతాడు క్వశ్చన్. సో నార్త్ కొరియా సంబంధించిన వాడు. V.K. Singh visited which of the following countries recently? సో ఏ కంట్రీకి రీసెంట్ గా వెళ్ళాడు? సారీ, మన మినిస్టర్ ఆ కంట్రీకి వెళ్ళాడు. The Union General Assembly President has launched India contribution and commitment to UN peacekeeping operations. The present president of UNGA. So UNGA, United Nations General Assembly President ఎవరు అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఎవరంటే మిరోస్లేవ్ లాస్కేక్. The present president of UNGA, United Nations General Assembly President Miroslav Lashkek. The Thomas Cup is associated to which of the following games? సో థామస్ కప్ అనేది దే గేమ్స్ కి సంబంధించినది. ఈ బిట్ చాలా సార్లు ఇచ్చాడు. సో ద టోర్నమెంట్ స్టార్టెడ్ ఇన్ ద థాయిలాండ్ రీసెంట్లీ. సో దేనికి సంబంధించింది అంటే బ్యాడ్మింటన్ కి సంబంధించింది. థామస్ కప్ దేనికి సంబంధించింది? బ్యాడ్మింటన్ కి. జస్టిస్ రామలింగం సుధాకర్ వాస్ స్వార్న్ ఇన్ యాజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హై కోర్ట్స్ రీసెంట్లీ? రైట్. సో ఏ హైకోర్ట్ కి న్యూ చీఫ్ జస్టిస్ గా రామలింగం సుధాకర్ అనే అతను ఎన్నుకోబడినాడు? మణిపూర్ హైకోర్ట్. సో అలహాబాద్, ఢిల్లీ, పాట్నా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది RSM, రామలింగం సుధాకర్. సో రామలింగంలో M ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రామ్ మణిపూర్ అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. The GlobeSec 2018 Bratislava Forum meet was held recently in Slovakia, the capital of Slovakia. So GlobeSec 2018 Bratislava Forum meet అనేది స్లోవకియాలో జరిగిందంట. అయితే స్లోవకియా క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఏంటి ఫ్రెండ్స్? బ్రటిస్లావా. అంటే దీంట్లోనే బిట్ అనేది ఆన్సర్ అనేది దాంట్లోనే ఉంది. సో బ్రటిస్లియా ఫోరం మీటింగ్. సో ఆ ప్లేస్ లో జరిగింది కాబట్టి దానికి ఆ పేరు ఇచ్చారు. అదేవిధంగా దీని క్యాపిటల్ వచ్చేసి బ్రటిస్లావా. Which of the following has become the second country to announce to open the embassy in Jerusalem, Israel? సో ఆల్రెడీ చెప్పాను, ఎంబసీ అంటే దౌత్య కార్యాలయం. అంటే సో వాళ్ళకి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం. సపోజ్ US కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయడం, రైట్? ఆ విధంగా సెకండ్ వన్ అన్నమాట ఓపెన్ చేసింది. ఏంటి, ఏ కంట్రీ ఓపెన్ చేసింది అంటే ఘాటిమాలా. సో ఘటిమాలా ఆల్రెడీ మనకి ప్రీవియస్ బిట్స్ లో ఘటిమాలా గురించి కూడా వచ్చింది, రైట్? Next, which state government will spend 25 crore rupees on renovating and developing the historic British Raj Bantony Castle Estate? So historic British Raj Bantony Castle Estate has a major tourist attraction. సో ఏ స్టేట్ గవర్నమెంట్ 25 కోట్లు దానికి స్పెండ్ చేసింది ఆ హిస్టారిక్ అట్రాక్షన్ ని డెవలప్ చేయడానికి? ఏ స్టేట్ అయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్.
సో ఇక అడిగే బిట్ ఏంటంటే ఈ విధంగా కూడా ఉండొచ్చు. హిస్టారిక్ బ్రిటిష్ రాజ్ బ్యాంటోనీ క్యాస్టల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. బ్యాంటోనీ క్యాస్టల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది అని కూడా అడుగుతాడు అనమాట. ఓకేనా? సో అమౌంట్ కూడా ఇంపార్టెంట్. ఎంత? 25 crores. సో నెక్స్ట్ వచ్చేసి 20th May ద వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే. సో డేస్ లో ఇంపార్టెంట్ కదా. సో ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 17th May. 17th Mayన అబ్జర్వ్ చేస్తారు. ఉత్తమ్ పచార్నే has been appointed as the chairman of the Lalit Kala Academy. Right? So ఉత్తమ్ పచార్నే has been appointed. సో ఎవరు? లలిత కళా అకాడమీకి చైర్మన్ గా అపాయింట్ చేయబడ్డారు. సో అతని యొక్క వృత్తి లేకపోతే అతని దేంట్లో ఫేమస్ అనేది అడుగుతున్నాం అనమాట. దేంట్లో అంటే స్కల్ప్చర్ అంటే శిల్పి, అంటే శిల్పాలు చెక్కేవాడు అనమాట. రైట్. నెక్స్ట్ మార్క్ రూతి is soon to visit India with an aim to boost economic and political cooperation between the two countries. He is present Prime Minister of. అతను present ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్? మార్క్ రూతి. సో ఏ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అంటే నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్. మార్క్ MN, మార్క్ నెదర్లాండ్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. మార్క్ నెదర్లాండ్స్ రూతి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నెదర్లాండ్స్. Next one, the Green Good Deeds has found acceptance by global community. The movement has been launched by Dr. Harshavardhan, who holds. So Dr. Harshavardhan ఏ మినిస్ట్రీకి సంబంధించిన వాడు అనేది అడుగుతున్నాడు అనమాట. సో హర్షవర్ధన్ ఏ మినిస్ట్రీకి సంబంధించిన వాడు? ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్. ఓకేనా? సో అతను ఫౌండ్ చేసింది ఏంటి? గ్రీన్ గుడ్ డీడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫర్మ్స్ రీసెంట్లీ బ్యాగ్డ్ భూషణ్ స్టీల్ ఇన్ 35,200 crore బిడ్. సో ఏ కంపెనీ అనేది భూషణ్ స్టీల్ ని 35,200 కోట్లకి బిడ్ చేసింది, అంటే కోట్ చేసింది అనమాట. ఏ కంపెనీ అయ్యా అంటే టాటా స్టీల్. టాటా స్టీల్, భూషణ్ అట్లా గుర్తుపెట్టుకోండి. India's economy is projected to grow at what % in fiscal year 2018-19 according to the UN report. సో ఫిజికల్ ఇయర్ 2018-19 కి ఇండియా యొక్క ఎకానమీ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే 7.6% గా ఉంటుంది. The Union Cabinet has approved MOU signed between India and Morocco, MOROCCO, in the legal field. The capital of Morocco. సో క్యాపిటల్ సిటీ ఆఫ్ మొరోకో అని అడుగుతున్నాడు. ఏంటయ్యా అంటే రాబెట్. మొరోకో రాబెట్ అలా గుర్తుపెట్టుకోండి. మొరోకో రాబెట్. సో ఫ్రెండ్స్ మనం 20th కరెంట్ అఫైర్స్ వరకు చూసాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్తో మీకు తొందరగా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.